5,000 సంవత్సరాల క్రితం దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికారు. ఎందుకంటే అమృతం కోసం. ఆ కథ పేరే సముద్ర మంథన్. ఇప్పుడు 2026లో భారత ప్రభుత్వం కూడా అదే పేరుతో ఒక మిషన్ మొదలుపెట్టింది. కానీ ఈసారి దేవతలు లేరు, రాక్షసులు అంతకన్నా లేరు. ఈసారి ఉన్నది మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు సముద్రం లోతులో దాగి ఉన్న $500 బిలియన్ విలువైన సంపద. ఈ మిషన్ పేరే మిషన్ సముద్ర మంథన్. మీకు లాస్ట్ ఇయర్ ఆగస్టు 15న ఎర్రకోట నుంచి PM మోదీ గారు ఏం చెప్పారో గుర్తుందా? ఆయన ఒకే ఒక లైన్ అన్నారు, మనం ఇప్పుడు ఒక కొత్త సముద్ర మంథన్ చేయబోతున్నాం. ఆ లైన్ వెనుక ఒక భారీ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ పేరే నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. దీని గోల్ ఒక్కటే, మనం ప్రతి సంవత్సరం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 88% ముడి చమురుని తగ్గించడం. 88% అంటే మనం వాడే 10 లీటర్ల పెట్రోల్లో 9 లీటర్లు మనవి కాదు, సౌదీ నుంచి, రష్యా నుంచి, ఇరాక్ నుంచి వస్తాయి. వాళ్ళు రేటు పెంచితే మన దగ్గర పెట్రోల్ రేటు పెరుగుతుంది. వాళ్ళ దేశంలో యుద్ధం వస్తే మన దగ్గర గ్యాస్ కొరత వస్తుంది. ఇది దేశానికి చాలా పెద్ద రిస్క్. ఈ రిస్క్ని పోగొట్టడానికి ప్రభుత్వం సముద్రం వైపు చూస్తోంది. మన దేశానికి 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ తీరం కింద సముద్రంలో 1000 మీటర్ల లోతులో భారీ చమురు, న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ONGC సర్వేలు చెప్తున్నాయి. కానీ ఇన్ని సంవత్సరాలు మనం వాటిని తీయలేదు. ఎందుకంటే అది చాలా కష్టం, చాలా టెక్నాలజీ కావాలి, భారీ ఖర్చుతో కూడుకున్న విషయం. సముద్రం అడుగున 3,000 మీటర్ల లోతుకు వెళ్ళి డ్రిల్ చేయాలి. అక్కడ ప్రెజర్ భూమి మీద ఉండే ప్రెజర్కి 300 రెట్లు ఉంటుంది. ఒక చిన్న తప్పు జరిగితే మొత్తం ప్లాట్ఫామ్ మునిగిపోతుంది. అందుకే ఇన్ని రోజులు మనం వాటిని ముట్టుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రపంచంలో టెక్నాలజీ వచ్చింది. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాలు ఇప్పటికే 3,000 మీటర్ల లోతు నుంచి ఆయిల్ తీస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. ఇంకా చిన్న చిన్న స్టెప్స్ వద్దు, డైరెక్ట్గా మిషన్ మోడ్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అదే మిషన్ సముద్ర మంథన్. ఈ మిషన్ ఏం చేస్తుందంటే, మొదటిది డ్రిల్లింగ్ని 3 రెట్లు పెంచుతుంది. ఇప్పుడు మనం ఏడాదికి 30 ఎక్స్ప్లోరేటరీ వెల్స్ మాత్రమే డ్రిల్ చేస్తున్నాం. ఈ మిషన్ వచ్చాక 2026-27 నుంచి ఏడాదికి కనీసం 100 బావులు డ్రిల్ చేయాల్సి ఉంటుంది. అందులో 25 బావులు నేరుగా డీప్ వాటర్లో ఉండాలి. ఇంకో 40 బావులు కేవలం సముద్రం కింద భూమి ఎలా ఉందో తెలుసుకోవడానికి మాత్రమే. ఇది చాలా పెద్ద నెంబర్. రెండోది, ఎక్కడ డ్రిల్ చేస్తారు? మన ఈస్ట్ కోస్ట్లో కృష్ణా గోదావరి బేసిన్, మహానది బేసిన్ ఉన్నాయి. వెస్ట్ కోస్ట్లో ముంబై హై దగ్గర ఇంకా అవకాశం ఉంది. అండమాన్ దగ్గర కూడా కొత్త బేసిన్లు గుర్తించారు. ఇవన్నీ ఇప్పటివరకు తక్కువగా ఎక్స్ప్లోర్ చేసిన ప్రాంతాలు. ఇక్కడే అసలైన నిధి ఉందని నమ్ముతారు. మూడోది టార్గెట్. ప్రభుత్వం చాలా క్లియర్గా నెంబర్లు పెట్టింది. 2030 వరకు మన దేశీయ ముడి చమురు ఉత్పత్తిని 29 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 35 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలి. సహజ వాయువు ఉత్పత్తిని 36 బిలియన్ క్యూబిక్ మీటర్ల నుంచి 45కు పెంచాలి. 2047 కల్లా ఇంకా పెద్ద టార్గెట్. చమురు 100 మిలియన్ మెట్రిక్ టన్నులు, గ్యాస్ కూడా 100 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెంచాల్సి ఉంది. రిజర్వ్స్ని 1.6 బిలియన్ టన్నుల నుంచి 5 బిలియన్ టన్నులకు తీసుకెళ్లాలి. ఇది జరిగితే మన ఇంపోర్ట్ బిల్లు 30% తగ్గుతుంది. అంటే ప్రతి సంవత్సరం లక్షల కోట్ల డాలర్లు మిగులుతాయి. కానీ ఇది అంత ఈజీ కాదు. ఇక్కడి అసలైన సముద్ర మంథన్ మొదలవుతుంది. సముద్రంలో డ్రిల్ చేయడానికి ప్రత్యేకమైన నౌకలు కావాలి. వాటిని డ్రిల్ షిప్స్ అంటారు. ఒక్క నౌక ఖరీదు 10,000 కోట్ల రూపాయలు ఉంటుంది. సముద్రం అడుగున రోబోట్స్ పంపాలి. వాటిని ROVs అంటారు. పైప్ లైన్లు వేయాలి. తుఫాను వచ్చినా తట్టుకునే ప్లాట్ఫామ్ కట్టాలి. ఇవన్నీ చేయడానికి ప్రభుత్వం ఒక్కటే చాలదు. అందుకే ఎక్సాన్ మొబిల్, బ్రిటిష్ పెట్రోలియం, టోటల్ లాంటి ప్రపంచ కంపెనీలతో పార్ట్నర్షిప్ చేస్తున్నారు. వాళ్ళ టెక్నాలజీ మన సముద్రం. మీకు ఒక విషయం తెలుసా? ఈ మిషన్ పేరు సముద్ర మంథన్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది. పురాణంలో ముందు హాలాహలం అంటే విషయం వచ్చింది. దాన్ని శివుడు తాగాడు. తర్వాతే అమృతం వచ్చింది. అలాగే ఈ మిషన్లో కూడా ముందు చాలా సవాళ్లు వస్తాయి. ఖర్చు, టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు. వాటిని దాటితేనే చివరికి ఎనర్జీ అనే అమృతం వస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇది కేవలం ఆయిల్ గ్యాస్ కోసం మాత్రమే కాదు. సముద్రంలో క్రిటికల్ మినరల్స్ కూడా ఉన్నాయి. మొబైల్,
ఈవీ బ్యాటరీలకు కావలసిన కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి సముద్రం అడుగున నాడ్యూల్స్ రూపంలో ఉంటాయి. వాటిని కూడా ఈ మిషన్ ద్వారా తీయాలని ప్లాన్ ఉంది. అంటే భవిష్యత్తులో చైనా మీద ఆధారపడకుండా మన బ్యాటరీలు మనమే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సముద్రాన్ని ఇలా డ్రిల్ చేస్తే చేపలు, పగడాలు, సముద్ర జీవులకు ప్రమాదం కాదా అని. అవును, అందుకే ఈ మిషన్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, మెరైన్ బయోడైవర్సిటీ స్టడీ తప్పనిసరి చేశారు. ఒడిశా ప్రభుత్వం కూడా ఐఐటి భువనేశ్వర్తో కలిసి సముద్ర మంథన్ అనే పేరుతో సముద్రంలోని జీవ వైవిధ్యాన్ని స్టడీ చేస్తోంది. అంటే సంపద తీస్తూనే ప్రకృతిని కాపాడాలని అర్థం. మరి ఈ మిషన్ వల్ల మనకు డైరెక్ట్గా ఏం లాభం ఉందంటే, మొదటిది ఉద్యోగాలు. ఆఫ్షోర్ డ్రిల్లింగ్, షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్లో వేల ఉద్యోగాలు వస్తాయి. రెండోది పెట్రోల్, గ్యాస్ రేటు స్టేబుల్గా ఉంటుంది. మూడోది దేశం ఆత్మనిర్భర్ అవుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా మన ఎనర్జీ మనమే తయారు చేసుకోవచ్చు. పెట్రోలియం సెక్రటరీ నీరజ్ మిట్టల్ గారు మే 2026లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సముద్ర మంథన్ ప్రోగ్రాం ఫైనల్ స్టేజ్లో ఉంది. త్వరలోనే దీనికి బడ్జెట్, పాలసీ అప్రూవల్ వస్తుంది అని. అంటే ఇది కేవలం ప్రసంగం కాదు, గ్రౌండ్ మీద పని మొదలవుతుంది. చివరిగా ఒక మాట, 5000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు సముద్రాన్ని చిలికి అమృతం కోసం వెతికారు. ఈరోజు మనం కూడా అదే చేస్తున్నాం. కానీ ఈసారి అమృతం అంటే ఎనర్జీ అనే అర్థం. ఎనర్జీ ఉంటే దేశం నడుస్తుంది, ఫ్యాక్టరీలు నడుస్తాయి, ఇళ్లలో లైట్లు వెలుగుతాయి. కాబట్టి మిషన్ సముద్ర మంథన్ అనేది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, ఇది 2047 నాటి వికసిత్ భారత్కి వేసే పెద్ద ఫౌండేషన్ అవుతుంది. ప్రభుత్వం ఈ సముద్ర మంథన్లో సక్సెస్ అవుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.